వెంజులా వెంజులా అనే పేరు వినగానే మీకు బ్రెయిన్ లో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? మీరు రీసెంట్ గా చూసిన న్యూస్, వెంజులా ప్రెసిడెంట్ మదురోని యుఎస్ ఫోర్స్ అరెస్ట్ చేసిందని. కానీ యుఎస్ ఫోర్స్ ఎందుకు మదురోని అరెస్ట్ చేసింది? దానికి కారణాలు చాలా ఉన్నాయి, కానీ మీకు తెలియని నిజాలు, మనకు తెలియని నిజాలు. నేను అన్ని డాట్స్ మీ దగ్గర పెడతాను, మీరు చెప్పండి అసలు యుఎస్ అసలు ఏం ప్లాన్ చేస్తుంది అని. ఇండియాని యుఎస్ గత కొద్ది నెలలుగా రష్యన్ ఆయిల్ కొనొద్దని బెదిరిస్తూనే ఉంది. మరి ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనకపోతే ఎవరి దగ్గర కొనాలి? మీరు చెప్పండి. ఇరాన్ మీద శాంక్షన్స్ వేసింది. వెంజులాని ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ చేస్తుంది. ఇండియా అనేది పెద్ద దేశం. ఇండియాకి చాలా ఆయిల్ కావాలి. ఆయిల్ ని ఏ కంట్రీ ప్రొడ్యూస్ చేయగలదు? రష్యా, యుఎస్. ఈ రెండు కంట్రీస్ దగ్గర ఎక్కువ మొత్తంలో ఆయిల్ ఉంది. వెంజులా దగ్గర ఆయిల్ ఉంది, కానీ గత కొద్ది సంవత్సరాలుగా వెంజులా అమెరికాకి ఆయిల్ పంపడం లేదు. అంటే వెంజులా యుఎస్ కి ఫేవర్ గా లేదు అని అర్థం. ఇక్కడ కొద్ది సంవత్సరాల క్రితం చైనా వెంజులా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కొన్ని లోన్స్ ఇచ్చింది, బిలియన్ డాలర్స్. ఆ బిలియన్ డాలర్స్ వెంజులా తిరిగి కట్టలేకపోయింది. సో చైనా ఫ్రీగా వెంజులా దగ్గర నుంచి ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేసుకుంది. ఇది గమనించిన యుఎస్ వెంజులా పైన దాడి చేసి ఎవరైతే అన్ఫేవరబుల్ గా ఉన్నారో యుఎస్ కి వాళ్ళని అరెస్ట్ చేసింది. మీకు తెలుసా వెంజులా దగ్గర ఎంత ఆయిల్ ఉందో? గెస్ చేయండి. వెంజులా దగ్గర 1/3 ఆఫ్ వరల్డ్ ఆయిల్ ఉంది, కానీ వెంజులా చైనాకి ఫ్రీగా ఆయిల్ ఇస్తుంది. మనం గత కొద్ది నెలల నుంచి చూస్తున్నాము యుఎస్ కి అరౌండ్ $35 ట్రిలియన్ అప్పు ఉంది. ఆ అప్పుని ఎలా క్లియర్ చేసుకుంటుంది? దానితో పాటుగా రీసెంట్ గా ట్రంప్ $1.5 ట్రిలియన్ డిఫెన్స్ బడ్జెట్ ని అనౌన్స్ చేశాడు. అసలు యుఎస్ దేనికి ప్రిపేర్ అవుతుంది? మదురో అరెస్ట్ తర్వాత ట్రంప్ బయటకు వచ్చి వెంజులాని మేం గవర్న్ చేస్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రీసెంట్ గా యుఎస్ కొన్ని కార్గో షిప్స్ ని సీజ్ చేసింది. వాటి నిండా బిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ఆయిల్ ఉంది. వీటన్నిటితో యుఎస్ ఏం చేస్తుంది? మీరు చెప్పండి. యుఎస్ దగ్గర బిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ఆయిల్ ఉంది. ఎవరికి అమ్మాలి? అతిపెద్ద కంట్రీస్ కి అమ్మాలి. అతిపెద్ద కంట్రీస్ ఏమున్నాయి? చైనా, ఇండియా. చైనా యుఎస్ మాట వింటుందా? మనం గత కొద్ది నెలల నుంచి చూస్తున్నాం. యుఎస్ చైనా మీద టారిఫ్ వేస్తాను అని చెప్పి చివరికి మనకన్నా చాలా తక్కువ టారిఫ్ వేసింది. మనకి తెలుసు చైనాలో చాలా క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. వాటి అవసరం యుఎస్ కి చాలా ఉంది. దానితో పాటు చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే సెమీ కండక్టర్స్ యుఎస్ కి చాలా అవసరం. ఇప్పుడు చైనా మీద టారిఫ్ వేస్తే దానికి మొదట ఇబ్బంది పడేది యుఎస్. ఇంకా యుఎస్ కి సెకండ్ ఆప్షన్ ఎవరున్నారు? ఇండియా అనేది లార్జ్ ఎకానమీ. సో ఇదంతా ట్రంప్ ఆలోచన ఉన్న డీప్ స్టేట్ యొక్క థాట్స్. దానితో పాటు యుఎస్ గ్రీన్లాండ్ కూడా నాకు కావాలి అని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది. మీరేమనుకుంటున్నారు? నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ధన్యవాదాలు.